నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు వచ్చేసి మనం రాహుల్ సింగ్ కళాకారుకి వచ్చేసినాం. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి నాగోల్, ఎల్బీ నగర్ వెళ్ళే రూట్లో నాగోల్ ఉందన్నమాట. ఒకసారి మనం ఇంతవరకు వర్క్ స్టార్ట్ అయిందో లోపల వెళ్ళి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లోపలికి వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహాలు చాలా అంటే చాలా వరకు కంప్లీట్ అయిన వర్క్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. గరుడ వాహనం మీద కూర్చున్నాడు వినాయకుడు. చాలా యూనిక్గా ఉంది వర్క్, ఇట్లా చాలా బాగుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ సేమ్ ఒకటే మోడల్ కానీ కొంచెం కలర్స్ డిఫరెన్స్. ఆల్మోస్ట్ అంటే చాలా వినాయకులు ఉన్నాయి లోపల. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి చూసుకుంటే కృష్ణుని టైపు. ఇక్కడ ఇట్లా సేమ్ చాలా విగ్రహాలు ఉన్నాయి కానీ డిఫరెంట్ కలర్స్. అయితే వచ్చేసి ఆల్మోస్ట్ 12-13 ఫీట్ పైనే ఉంటుంది. చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగున్నాయి వినాయకులు. ఇక్కడ కొంచెం ముంగటికి వెళ్ళి చూసుకున్నట్టయితే ఇంకో వెరైటీ కింద బంబోలేనాథ్ కూర్చున్నాడు. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్న విగ్రహాలు అన్నమాట. చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయి, కలర్ డిఫరెన్స్. ఒకటే మోడల్ ఇవన్నీ. ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం ముంబై స్టైల్లో ఆల్మోస్ట్ ఇది ఇట్లా 12 ఫీట్స్ బ్యాక్ డ్రాప్తో 12 ఫీట్స్ ఉంటుంది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే లైన్స్. సో అలానే ఇక్కడ కొంచెం ముంగటికి వెళ్ళి చూద్దాం. సో వర్క్ ఇలా చాలా బాగుంది. అయితే బుజ్జ గణేశుడు చాలా అంటే చాలా చాలా ఎక్కువ ఉన్నది. ఇక్కడ వచ్చే బాల్ గణేష. ఇక్కడ చూస్తున్నారుగా, ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఇచ్చాడు, నలుగురు టోటల్ 4 మెంబర్స్. ఇట్లా సేమ్ మొత్తం కలర్ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఇంకో అక్కడ వెళ్ళి చూసేద్దాం. అక్కడ వర్క్ వేరే వినాయకులు వర్క్ స్టార్ట్ అయింది అక్కడ కూడా. సో చూస్తున్నారు కదా, ఒక్కసారి మనకి ఇక్కడికి వచ్చి చూసుకుంటే చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ముంబై స్టైల్ చూస్తున్నారా, దగ్గర ఇది 15 ఫీట్స్ పైన ఉంటుంది. వర్క్ ఇంకా పైన కంప్లీట్ కాలేదు, ఫినిషింగ్ అయితే అయిపోయింది. కానీ ఈ పంచవర్గీలో చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, సేమ్ ఇది ఇంతకుముందు చూసింది గరుడ వాహనం మీద కూర్చున్న వినాయకుడు. పైన శేషనాగ్ ఉన్నాడు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు తెలిసి ఈ విగ్రహం బుక్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఇట్లా కొంచెం చిన్న సైజులో అంటే ఒక 10 ఫీట్స్ దాకా ఇక్కడ ఇట్లా లైన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మూషిక వాహనం మీద చిన్న గణేశుడు చూస్తున్నారుగా, నాట్యం ఆడుతున్నట్టు. ఇది ఆల్మోస్ట్ ఒక 6 ఫీట్స్ అట్లా ఉంటుంది, 5.5 ఫీట్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ సేమ్ మన అయోధ్యలో ఉన్నట్టు పైన సెటప్ కానీ ఇంకో రాముడు పక్కన చాలా అంటే చాలా బాగున్నాయి. వీటిలో ఆల్మోస్ట్ 10-12 ఉండొచ్చు విగ్రహాలు. ఇక్కడ సేమ్ అన్నీ, కాకపోతే కొంచెం బ్యాక్గ్రౌండ్ కలర్స్ పంచవర్క్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. చూసినా భయ వాళ్ళు పెయింటింగ్ చేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నెమలి మీద, పికాక్ మీద కూర్చున్నాడు. సేమ్ ఇవన్నీ ఇక్కడ సేమ్ ఈ రోల్ ఉన్నాయని సేమ్ ఒకటే మోడల్, కాకపోతే కలర్ డిఫరెన్స్ అన్నమాట. అక్కడ దాకా వెళ్దామంటే డిస్టర్బ్ చేయొద్దు ఇక. ఇక్కడ ముంబై స్టైల్లో మన ఆశీర్వాదం ఇస్తున్నాడు గణనాథుడు. ఇది ఇంకా కలర్ స్టార్ట్ కాలేదు. వచ్చేసి 15 ఫీట్స్. ఇది కూడా సేమ్. ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్న 6 ఫీట్స్ అట్లా ఉంటారు. ఇక్కడ వచ్చేసి 5 ఫీట్స్ అనుకుంటా.
ఇది ఈ రో మొత్తం సేమ్ అన్నమాట, కలర్ డిఫరెన్స్. ఇది కొంచెం 7 ఫీట్స్ అట్లా ఉంటుంది ఈ వినాయకుడు. ఈ వీళ్ళ సేమ్ ఆల్మోస్ట్ అన్ని వర్క్ కంప్లీట్ అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి సో ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్లా చాలా అంటే చాలా వినాయకులు ఉన్నాయి. ఇక్కడ ఒక్కటి పెయింటింగ్ అయిపోయింది, ఇది ఇట్లా బుకింగ్ అవ్వచ్చు. చూస్తున్నారు కదా మన గణనాథుడి పైన ఎలిఫెంట్ హెడ్ ఉంది. సేమ్ ఇది ఇట్లా వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఫ్రెండ్స్ ఇదే దాంట్లో పక్క సైడ్లో వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇట్లా అంటే ఇక్కడ కొంచెం వర్క్ కంప్లీట్ కానీ ఇక్కడ రెడీ చేస్తున్నారు అనమాట. ఈ రో మొత్తం అవే, ఇది ముంబై స్టైల్ ఆశీర్వాదం చెయ్యి. బ్యాక్ సైడ్ వచ్చి చూసుకున్నట్టయితే మన సో చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ విగ్రహం వచ్చేసి 16 ఫీట్స్ పైన ఉంటుంది. చాలా యూనిక్గా ఉన్నాయి విగ్రహాలు. ఇక్కడ ఇట్లా సేమ్ ఇక్కడ వచ్చేసి కృష్ణుని టైపు సేమ్ ఇంత ముందు చూపించిన దానికైనా కానీ కొంచెం కలర్ డిఫరెంట్, బ్యాక్గ్రౌండ్ కానీ అది. ఇక్కడ అన్ని కొంచెం చిన్న విగ్రహాలు అనమాట. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే పెయింటింగ్ కాలేదు. ఇక్కడ వచ్చేసి బుజ్జ గణేశుడు చూస్తున్నారు కదా, ఆ తొండం మీద వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇవన్నీ ఈ రోల్ ఉన్నాయని మొత్తం సేమ్, కాకపోతే కలర్ డిఫరెంట్. సో ఇక్కడ వచ్చి చూసుకున్నట్టయితే చూస్తున్నా మహారాజు టైప్ కూర్చున్న విగ్రహం. ఇది కొంచెం పెయింటింగ్ ఇక్కడ వర్క్ ఇంకా కొంచెం కాలేదన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, బ్యాక్డ్రాప్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ శేషనాగ్ చూస్తున్నారు కదా, హెడ్ బాడీ వచ్చేసి వేరు, హెడ్ వచ్చేసి హెడ్ ప్లేస్లో మన శేషనాగు ఫేస్ పెట్టినారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ రో మొత్తం అవే. కింద ఇక్కడ చూసుకున్నట్టయితే మన నంది అన్నమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ సేమ్, కలర్ ఒక డిఫరెన్స్. సో ఇది మన రాహుల్ కళాకార్ షెడ్లో చూసుకున్న విగ్రహాలు. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? సో ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మన నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళే రూట్లో నంబర్ 820, 821 C, పిల్లర్ నంబర్ 820, 821 మధ్యలో మన లెఫ్ట్ సైడ్ ఉంటుంది అమ్మా. ఎల్బీ నగర్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాహుల్ కళాకార్.